హలో రామదాస్, నేను ప్రభాకర్. అదేనయ్యా, మారుతి అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉండే అకౌంట్ ఆఫీసర్ ప్రభాకర్ని. ఎంత పొడవు చెప్తే కానీ గుర్తుకు రాలేదన్నమాట. సరే, నేను ఎందుకు ఫోన్ చేశానంటే, ఇంట్లో మా ఆవిడ పిల్లలు మాత్రమే ఉన్నారు. నేను ఒక ముఖ్యమైన పని మీద మా ఊరికి వచ్చాను. కాబట్టి నువ్వు మా ఫ్లాట్ వైపు కొంచెం ఎక్కువసార్లు గస్తీ తిరుగు అని చెప్పడానికి ఫోన్ చేశాను. మీ గోర్ఖాలకు తెలియదు ఏం చెప్పు. ఇంటి యజమాని ఊరు వెళ్ళగానే దొంగలు ఆడాల మీద దండిస్తారు. పట్టణాల్లో ఇది మామూలుగా. అర్థమైంది కదా? ఏంటి, ఇప్పటికీ 4 సార్లు రౌండ్ వేసినప్పుడు మా ఫ్లాట్లోకి వెళ్ళొచ్చావా? మా ఆవిడ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తా. సంతోషం. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ గోర్ఖ రామదాస్. మరి నేను ఉంటాను. బాయ్. కోడిపోతే వెళ్ళడం కోసం లేచావా, లేకపోతే నిద్ర పుట్టకి తిప్పలు పడుతున్నావా? అయినా పట్నం వాతావరణం అలవాటు 20 ఏళ్ళు అయ్యింది. ఈ పల్లెటూళ్ళలో కొంచెం ఇబ్బందిగానే ఉన్నట్టుంది. అబ్బే అదే లేదు, పట్నంలో ఇల్లు గుర్తొచ్చింది అంతే. ఇల్లు గుర్తొచ్చిందా, లేక మా చెల్లెలు రాధ గుర్తొచ్చిందా? ఓడినా నువ్వు అంతా ఎట్కారా. పట్నంలో మాకు దొంగల ఎక్కువ, అందుకని. ఓహో అలాగా. సరే సరే, నేను వెళ్ళి పాలు పితుక్కొస్తాను. ఇక్కడ నీకు సరిపోయే బెడ్లు లేకపోయినా మంచి బెడ్ కాఫీ అయినా ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ వదినా. ఏమైనా పల్లెలు పల్లెలే, కల్మషం లేని మనుషులు. మనసులో ఏదుందో పైకి అదే చేస్తారు, లోపల కూడా దాచుకోవడం. ఫైర్ అవుతుంది. రాధా, ఏంటి రాధా, ఇప్పుడు టైం 5 గంటలు కూడా కాలేదు, అప్పుడే నాకు క్లాస్ పెట్టిన తయారయ్యావా? చెప్పావుగా, చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు, డైలీ సీరియల్ లాగా. అబ్బా రాధా, చెవులో జోరీలాగా రొద్దు పెట్టకు. నువ్వు చెప్పిన విషయం తేల్చుకున్నాకే వస్తాను, సరేనా? అన్నయ్య దుగ్గిరాల మార్కెట్కి ప్రస్తుతం అన్నాడు పోయినట. జనం వచ్చేస్తాడులే. నేను వచ్చేసాను ఇక్కడ అర్ధరాత్రి 12 గంటలు దాటింది. నేను లేచేసరికి నాన్న పొలానికి వెళ్ళిపోయాడు. నా ఇంటికి వచ్చేస్తాడులే. ఇంకా నేను ఎవరితోనూ మాట్లాడడం అవ్వలేదు. నువ్వు ఫోన్ పెట్టే, నేను తర్వాత చేస్తాను కదా. తెల్లవారేనా నీకు చూపితే సుఖమేసేనా, కొక్కులాడితే తెల్లవారేనా నీకు చూపితే సుఖమేసేనా. ముక్కులోయని పురము లోపల కుటములు కూయు వరకు, కొక్కురోయని పురము లోపల కుటములు కూయు వరకు, తొక్కులాడితే ఎలా చెన్నాడా, నిద్ర పట్టడం లేదా? ఊరు కొత్త ఇంకేమో. అబ్బే అదేమి లేదు నాన్న, మా ఊరే కాదు ఏ ఊరికి పోయినా అంతే. ఎందుకనో ఇంట్లో చిన్న కూడా రాదని పిల్లాన్ని వచ్చాను కదా, ఇంటి గురించి ఆలోచిస్తున్నాను నాన్న. ఇల్లు అడిగి పోదామో, అయినా చుట్టుపక్కల ఎవరు ఉంటారు. తలుపులు తీసుకుని ఏసీ కింద పడుకుంటారు. పక్కింట్లో దొంగలు జరిగినా ఆ ఇంటిని ఎత్తుకున్నా వీళ్ళకు ఈడబడదు కాడబడదు. అది ఊరా అడవిగా? అడిగిలాంటి ఊరు నాన్న, ఇదన్నీ ఇంతే అనుకో. మరి పల్లెల నుంచి పట్టణాలకు పోయి పల్లెలు ఎక్కిరిస్తారే, అలాంటిది మీరు
నాన్న. అసలు కలిపాడు నాన్న. పెరిగిన టెక్నాలజీ పాటు కొత్త కొత్త సమస్యలు కూడా పెరుగుతున్నాయి నాన్న. మనం సౌకర్యాలు కూడా మన కంపలు ముంచుతుంటాయి. తెలుసమ్మా పట్టణం నుంచి వచ్చాడు కదా అని మీ మధ్య కాపీ ఇస్తామని తెలుసు. పొరపాటు నాకు కూడా కాపీ ఇచ్చావు. నాకు తెలీదా? అట్టనే మావయ్య. ఇప్పుడు చెప్పరా నీ కొడుకు సీరియల్ చదివేటప్పుడు ఎంటర్ అయిపోయింది నాన్న. వీడు మెడిసిన్స్ రాలేదు. ఈ ఏడాది లాంగ్ టర్మ్ కోసం పంపించాను. రీసెర్చ్ ప్రిపేర్ అవుతున్నాడులే. అట్లా నీ అన్న కొడుకు చిన్నోడు మహేష్ ఆడి కూడా ఇంటర్ పాస్ అయినాడు. కోచింగ్ కూడా పోవాలనుకున్నాడు. అదే నువ్వు చెప్పిన పద్ధతికే రాయాలనుకున్నాడు. కోచింగ్ కూడా పోవాలనుకున్నాడు కానీ అటు పొలం పలుతోనే సరిపోయే. అటు పొలం పని ఇటు చదువు రెంటిని సాధిస్తున్న ఆడెవడో భారతంలో చెప్పుకుంటానే అర్జునుడు టైప్ అనుకో. అది ఇంటికి రావడం కానీ తిరిగి ఎల్లుండి రావడం కానీ ఆడ అమ్మకే ఎక్కడికి రా. మరి చిత్రం చెప్పాలా చిన్నోడు మహేష్ అడుకోవడంతో చదువుతో పెద్దోడు రమేష్ ఉన్నాడే ఆ నాయనతోనే అదే మీ అన్న రాగంతోనే ఆ శ్రీరాముడికి ఆంజనేయులాగా ఈడో బాగనుకో చెప్పాలంటే మన రాగో లేకపోయినా మన పొలాలకు సంబంధించి ఏ పనైనా చిటుకులో చేసేసుకుంటాడు. కలిసి అది ఒకటే అప్పుడే తీసుకో. థ్యాంక్ యూ వదినా. మావయ్య మావయ్య నేను మిగిలిపోయిన పనుల్ని పాత్రలకు పురమాయించి పంపిస్తాను. అట్టకి చిన్నోడికి ఇంత టిఫిన్ కంటేసి పంపించొస్తాను. ఏమో తెలుసమ్మా ఆ మహేష్ గారికి కవరెట్టు పట్టణం నుంచి ఆడ బాబాయ్ వచ్చాడు. అట్టకి మావయ్య వదినా కబురొద్దు. నేను ఇలాంటి కలిసి వస్తానులే. నేను అలాగే ఊర్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ని కలవాలా. అలాగే నా భార్య మిత్రుడు వేరే వ్యక్తిని కూడా కావాలి. వస్తానయ్యా. అలాగే వదినా. హలో చెప్పు. నువ్వు ఫోన్ చేసి గంట కూడా అయి ఉండదు. పదే పదే విషయం గుర్తయినాసం లేదు. సమయం చూసి నేనే విషయం కలగాక నువ్వు ఫోన్ కూడా చిన్నోడా టైం ఏమో అంటున్నావు. నాన్న ఇల్లు గురించి మాట్లాడుతున్నాను నాన్న. టైం రాని విషయం అదే సర్దుకుంటుంది అంటున్నా. ఇల్లు అంటే గుర్తుకొచ్చినది పట్టణంలో కొంప పట్టుకున్నావా? ఎక్కడ కుదిరింది నాన్న. వచ్చే జీతంతో పిల్లల చదువుకి ఇంటికి సరిపోతుంది. సిటీలో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో కొనుక్కుందాం అనుకున్నా. ఒకటి రెండు సార్లు నీతో కూడా అన్నాను. నువ్వేమో పలకపోతుంది. అవునవును. ఉండడానికి సొంత ఇల్లు లేక దరిద్రం ఎలాగొడుతున్నాను అనుకో. నెలకి 50,000 జీతం తెచ్చుకుంటూ నువ్వు దరిద్రన్నట్టు ఈ ఏడాదికి 1,00,000 2 లక్షలు వ్యవసాయ నష్టాన్ని వెనకేసుకుంటూ ఇంటికాడన్న పెద్దోడు దరిద్రుడు కాలం మహిమ కాదు. సిటీలో ఫ్లాట్ లేనట్టు లేడు నాలుగు తప్ప. అందుకని మనకి దగ్గరలో ఎలాగో వాటర్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇప్పుడు ఎకరం 40 లక్షలు పలుకుతుంది. నా భాగం పొలం అమ్ముకుని పోతే 5 లక్షల స్థలం అవుతుంది. ఎప్పుడైనా నా భాగం నేను అమ్ముకుని పోవాల్సిందే కదా. అన్నదమ్ములై పుట్టినాక ఎప్పుడైనా పంపకాలు తప్పవలసిందే కదా. తప్పుగా ఆలోచిస్తున్నాడా? పెద్దగా ఆలోచించాయి. నువ్వు ఈ రోజు నీ వాదనలో ఉన్నావంటే అందుకు కారణం నీ అన్న సలవేరా. నీకు ఆ ఉద్యోగం సంపాదించడానికి వాడు ఎందరెందరో కాళ్ళట్టుకుని లెక్క తెచ్చి లంచం కట్టి మర్చిపోనావా? అందుకే 2 నెలలు ఇంటికి సాయం చేస్తాను కదా. అప్పులు తీసుకురావా? 10 ఏళ్ళు పట్టిందిరా వాడికి. ఆ రుణం వదిలించుకోవడానికి 10 ఏళ్ళు పట్టిందిరా. 20 ఏళ్ళైంది నా పొలం మొదలుపెట్టి. ఏనాడైనా ఒక గింజ కానీ ఒక పైసా లెక్క కానీ ఆశించేనా? ఇన్నేళ్ళు తిన్నాను కదా. సగం వయసు ఉండిపోయింది. ఇప్పుడైనా పెంచుకుంటాయట. ఏందులో లెక్కలు కడుతున్నావు? చూడు నీ ఉద్యోగమే నీ యాత్ర.
నేను నీకు పుట్టిన కొడుకునే. చిన్నోడా నాకు మీరిద్దరూ నన్ను కళ్ళలాంటి నాకు ఇద్దరు సమానమేరు. ఒకరి మీద ప్రేమ ఒకరి మీద కోపం లేకుండా న్యాయం చెబుతున్నా ఈయనకుంటే బాగుపడతాను. కోచి బాధ్యత నేల కూడా కూడా ఉత్త చేతులతో పంపించేది రాని న్యాయం. చిన్నోడా మావయ్య మీరింత గమ్మని కూర్చోండి. అది కాదమ్మా వాడు. కూర్చోండి మావయ్య, కూర్చోండి. ఏంటి బండి ఇది? మార్కెట్ పైన మీ అందరూ చెప్ప మాట్లాడుతున్నారు. అలాగే వద్దా తేల్చుకు పోదామని వచ్చాను. అన్న నాకైనా పంచాయతీ పెట్టిస్తాను. ఇక్కడ తేలకుంటే బయట పోతున్నాయి. తమ్ముడంటే ఆడికి ప్రాణం. ఆడ ఒక మాట అన్నీడు ఇంకా ఆడికే ఉన్నా కాబట్టి సిటికిలో ఉంటాడే కానీ ఆడి ద్వారా కాగలిగే సాయాన్ని కూడా అడిగి తీసుకోలేడు. మీ చిన్నోడు ఇంటి గురించి ఇప్పుడే అనుకోవాలి. మీ ఇద్దరి కొడుకుల్లో ఎవరో ఒకరిని చదివించి ప్రయోజకుడిగా ఎంతగా ఆశపడలేదు. చెప్పండి. మా హక్కులు మా బిడ్డల భవిష్యత్తులు ఏంటి అని సరిపెట్టుకుంటాం. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడే కావాలి. పెళ్ళానికి తెలియకుండా అన్నదమ్ములు సాయం చేసేవాళ్ళు ఎంతమంది లేరు? సంసారాన్ని ఆదుకోకపోయి ఏడనో పట్టణంలో ఉంటున్న చెల్లెల కుటుంబం కేసి ఏనాడైనా చూసాడా వీడు? మనం ఏదన్నా పని చెప్తే అప్పుడు పోయేవాడే కానీ ఈడంతటి ఏనాడైనా చెల్లెలు ప్రేమ పెట్టకపోయి 2 పోర్లు పేలై 3వ పోరు కానీ నీరు పడలేదు. మాటనైనా ఇప్పించమని ప్రాధాన్యపడి నాలుగు చిరుకులు పడితే పొంగలు పడి నీరు కాలిపోతుంది. గట్టి కొంప కట్టుకుందామని అడిగితే అదిగో ఇదిగో అని ఏమేమో పుట్టి సగ్గు తెలిసి పొట్టు చేసి పెట్టింది. బాధ్యతలు తీసుకోడు కానీ ఆగం మాత్రం కావాలట. చూస్తాను వీడి వెనక ఏ పెద్ద మనిషి వస్తాడో చూస్తాను. వీడి వాదన ఏ కోర్టుకి న్యాయం అనిపిస్తుందో అది చూస్తాను. అయ్యో భగవంతుడా, మామయ్య సుఖ అంట మరణ సుఖ ఇంట. ఇక మా ఆయనకి విషయం చెప్పినా ఏమి పట్టించుకోడు. ఆయన గొడవ చేసి ఆయిందే. ఇక ఉన్న కొడుకులిద్దరికీ కూడా ఆయిందే. ఈ గొడవలు పెరగకుండా నువ్వే దారి చూపించు దేవుడా. వస్తున్నానయ్యా. నేను అలా ఊళ్ళో పోతాను. ఇదిగో మతి, మీ అన్నయ్య వచ్చి ఏలైంది. భోజనం పెట్టేస్తాను, తినేసి చెప్తే నువ్వు ఏ ఏలకొచ్చినా ఇబ్బంది ఉండదు. అన్నయ్య కోసమే ఉంటాను. అది అది చిన్న కోరికయ్యా. పెళ్ళికొచ్చిన పెద్దోడు ఎలాగో పొలానికి అతుక్కుపోయాడు. కనీసం చిన్నోడు వయసులైనా చదివించి గవర్నమెంట్ ఉద్యోగంలో చూడాలని కొంత ఆశగా ఉందయ్యా. నేను ఆస్తులు పంచుకోవడానికి వచ్చాను కానీ బంధాలు తెచ్చుకోవడానికి రాలేదు.
వాడిని గవర్నమెంట్ ఉద్యోగంలో చూడాలని ఎంత కోరికయ్యా. ఈ పంపకాలను వెళ్ళిపోతే నా దగ్గర అలాగే నా జబ్బులు ఉంటాయి. అప్పుడు మహేష్ నాతో పాటు పట్టణం తీసుకుపోయి ప్రయోజనం చేస్తాను వదిన. వాడి భవిష్యత్తును కూడా పంపకాలతో ముడిపెట్టావా నాయనా? అలాగే కాదు, నా దగ్గర కూడా డబ్బులు ఉండాలిగా. అయినా నా అన్నయ్య కొడుకు నాకు కొడుకే, నాకు ఆ మాత్రం ప్రేమ ఉండదా? నాకెంత మనసున్నా డబ్బులు కూడా సహకరించాలి కదా వదిన. ఏదో నా ఆతృత కొద్ది అడిగానయ్యా. అయినా వాడి భవిష్యత్తు తచ్చుకుంటూ ఉంటే గుండె తరుక్కుపోతాడు. కొద్దిగా కోడి పొద్దు కన్నా ముందే కొనానికి పోతాడు. ఆ పని ఈ పని చూసుకుంటా మధ్య మధ్యలో పుస్తకాలతో కుక్కి పడతాడు. భగవంతుడు వాడికి పొర్రైతే ఇచ్చాడు కానీ రాదు ఎలా ఉందో తెలియటం లేదయ్యా. మన విడిపోయినా నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఆస్తి పంపకాలు అడిగాను. 20 ఏళ్ళ నుంచి విడిపోయే బతుకుతున్నారు కదా, మిమ్మల్ని వదిలేస్తుంటే అప్పుడే వదిలేదు కదా వదిన. నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇక్కడ మీ అందరి మాతృభాష తెలుగు, అక్కడ మా మాతృభాష కూడా తెలుగే. మరి మనం అంతా ఒకే రాష్ట్రంలో బతుకుతున్నావా? లేదే చెరో రాష్ట్రంలో ఉన్నాం. అయినా మన కుటుంబంలోని ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు విడిపోయాయా? లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే నేను ఉద్యోగం పేరుతో రాజధానికి పోయాను. భౌగోళికంగా రాజకీయంగా విడిపోయాను కానీ మానసికంగా కాదు. మన మనసు అవి అవి తెలుసున్నంత వరకు మన పొలాలని, మన సరిహద్దుల్ని, మన ఉద్యోగాలను కూడా తీయగలం కానీ మన మనసుని, మన ఏయో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. నీకే కాదు వదినా, ఇక్కడ ఉన్న అందరికీ, ఐ మీన్ ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు కానీ అర్థమైనట్టు నటిస్తున్నారు. సరే వదినా, నువ్వన్నట్టు ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు మనకెందుకులే వదినా. మళ్ళీ చెప్తున్నాను, నేను అడిగింది ఆస్తి పంపకమే, అది పట్టణంలో ఇల్లు కొనుక్కో చేసుకున్నాను. కానీ మీరు ఏదో శరీర భాగాలు అడిగినట్లుగా తప్పు, చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. నీకు చెప్పేటట్టు కానీ కాదు, కానీ నాకు తోచింది చెప్తున్నా. పొలాన్ని పంచుకోవడం అంటే ఆ పొలాలతో పెద్ద చూపైన శరీరాన్ని పంచుతున్నట్టయ్యా. అదేనయ్యా, అంత దూరం వెళ్ళి ఆలోచించు. అంత దూరం వెళ్ళి ఆలోచించు. చెప్పు. మరి ఇంకెలా మాట్లాడమంట? చెప్పిందే మళ్ళీ చెప్తావు, నాకు అది సిరాకు. అయితే ఆ సంగతి చెప్పినాక ఫోన్ చేసావా? సరేలే, నేనున్న పరిస్థితికి మంచి సలహా ఇచ్చో. సరే ఫోన్ పెట్టి ఇప్పుడే నా బాల్యమిత్రుడు వీరారెడ్డికి ఫోన్ చేసి పంచాయతీకి వాడు సాయం తీసుకుంటాను. సరే నువ్వు ఫోన్ పెట్టి. హలో, రే వీరారెడ్డి. హలో, ఏంట్రా? నీ బాల్యమిత్రుడు ప్రభాకర్ మాట్లాడుతున్నాను రా. నేను బాగానే ఉన్నాను రా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా. ముందు నీ విషయం చెప్పు, మా ఊరు ఎప్పుడు వస్తున్నావురా? నేను మన ఊళ్ళో నుండే మాట్లాడుతున్నాను రా. నిజమా? నేను మీ ఇంట్లో మా తమ్ముడు గారి ఇంటికి ఉన్నాను. ఇప్పుడే వచ్చింది. అయితే తొందరగా అయితే నేను నీ గురించి వెయిట్ చేస్తాను. సరే బాయ్.
మన ఊళ్ళో నుండే మాట్లాడుతున్నాను రా. నిజమా? మా తమ్ముడు గారి ఇంటికే ఉన్నాం. ఇప్పుడే వచ్చింది. అయితే తొందరగా అయితే నేను మీ గురించి వెయిట్ చేస్తాను. సరే బాయ్. ఏంట్రా సర్దుకూడలే ఒట్టకెచ్చా బయట డ్రెస్ చేసావు ఏంటి? మన వ్యవహారం అంతా బాగుందా ఏంటి? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పొట్టతో పాటు బీపీ షుగర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇంకేంటో విశేషాలు ఏమన్నాయా? ఒక అమ్మాయి ఇంటర్వ్యూలో కూర్చోరు. మొన్న బీటెక్ జాయిన్ చేశారు. ఊర్లో విశేషాలు అంటే చాలా ఉన్నాయిరా చెప్పడానికి. మన ఊరు గుర్తులు కానీ మొదట్లో మనం చదువుకున్న స్కూల్ దాకా చెప్పవచ్చు. చెప్పడానికి ఏముంది? మనం చిన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంటుంది. 7-8 సంవత్సరాల క్రితం మొత్తం అంతా పెట్టారు. అది ప్రారంభం కాదు, ఇది పడిపోదు. అది ప్రారంభం కాదు, ఇది పాతంతో పడిపోదు. అది ప్రారంభం అభివృద్ధి ఎప్పుడో ఇది పడిపోయేది ఎప్పుడో ఇకపోతే మార్కెట్ సుబ్రెడ్ కొట్టి చుట్టూరు తిరిగి సుబ్రెడ్ బాగా ఉన్నాడా? ఈ మార్కెట్ తీసుకెళ్ళి సాయంకాలం చెరువుగట్టు పెట్టారు. అక్కడ షెడ్లు అలాగే ఉన్నాయి, మార్కెట్ అలాగే. ఇంకా పోతే కుంకూరులో జరిగిన మధ్య పనుల్లో 2 ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ మా చిన్నప్పుడు సొసైటీ దగ్గర ఉండేది. దానికి వెళ్ళి వాళ్ళు అప్పట్లో ఎవరున్నారో నాకు తెలుసు కానీ మా తాత మిరగారెడ్డిలో కంపల్సరీ ఎక్కడికి వెళ్ళివాడు. అది కాదప్పుడు మధ్యలో తిరుగుగా పెట్టారు. అభివృద్ధి కమిటీ మంచి దాంట్లో చాలా బాగుంది. మరి మన స్కూల్ ఎలా ఉంది? మా స్కూల్ ఇప్పుడు మళ్ళీ స్కూల్ చూసామంటే నువ్వు అక్కడ పోయి కనుక్కోవాలి. 2-3 బిల్డింగ్లు, మంచి ప్లే గ్రౌండ్లు, ఒక కళావేది కూడా కట్టించారు. ఈ మధ్య మా సంగీతప్రభు గారు బుజ్జి ఆ నారాయణ గారు ఒక కళావేది కట్టించాడు. కిల్లికొట్టరావు గారు అబ్బాయి అమెరికాలో ఉంటాడు కదా, వాడేమో తాతగారు 2 షెడ్లు వేసాడు. మా అన్నయ్య సత్రెడ్డి ఆ అబ్బాయి గారు మొన్న ఒక బిల్డింగ్ కూడా కట్టించాడు. ఇంకా ఏమన్నా మనం కూడా స్నానాల దగ్గరికి వచ్చి మనతో పాటు బజ్జీలు గట్టా తిని కొడుకు సత్యం గారు అన్నారు. వాడి విషయం నీకు ఎప్పుడు చెప్పలేదురా? చెప్పలేదు. అదే బాధాకరమైన విషయం. ఏమైందిరా? సంవత్సరం క్రితం అనుకోకుండా యాక్సిడెంట్లు చనిపోయాడు. ఇల్లు వ్యాపారం మానేది, కళ వ్యాపారంలో వెళ్ళేది. అంతా బాగానే ఉందనుకున్నాం, కానీ అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇంకేటైతే విశేషాలు? ఏమో లేవు. నేను వచ్చేప్పుడే 10 నిమిషాలు అవుతుంది. లోపల ఏమీ అలిగిరి కనిపించలేదు. మా తెల్లాయిలు రాలేదంటరా? ఎవరిని తీసుకురాలేదా? నేనే నా పర్సనల్ పని మీద వచ్చాను. చెప్పరా? ఊళ్ళో పని అయితే సిటీలో చేసేస్తాను. వేరే ఊళ్ళో పని అయితే కొంచెం టైం ఇవ్వాలంతే. సాయం చేయడం మాత్రం గ్యారంటీ. చెప్పు, ఏం పని కావాలి? ఊర్లో పనేరా. ఊర్లో మన అనుకున్నవన్నీ, మన తరపున బాగా మాట్లాడే పెద్దల్ని, సాయంత్రం జరిగే పంచాయతీకి రమ్మని నువ్వు ముందుకు వెళ్ళి చెప్పేసి ఉంటే నేను బోర్ చేసి వచ్చి వాళ్ళందరినీ కలుస్తాను. ఉంటేరా అలాంటే కష్టమేమో కానీ వేడనీళ్ళు క్షణాల్లో పని మా కుదిరే నేనే చూసుకుంటా. నే కవర్ అవుతే 20-30 మంది ఎప్పుడు వస్తారు. కాకపోతే పంచాయతీ వరకు పోయేవాళ్ళే చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. అభాస్పాలు కాకుండా చూసుకో. ఇక్కడ నేను నా బాగా నమ్ముకుందాం అనుకుంటున్నాను అంతే. దాంట్లో అభాస్పాలు ఏముందా? ఇందాక వదులుకోవడం అంతే. ఇప్పుడు నువ్వు అందరూ చాలా విచిత్రంగా మాట్లాడతారేంట్రా? అది నీకు అర్థం కావాలంటే పల్లెల్లో పుట్టే సరిపోదురా. పల్లెల్లో పుట్టి పల్లెల్లో పెరిగితే తెలుస్తుందిరా పల్లెటూరు అనుబంధం. ఇక్కడ అనుబంధాలు కేవలం మనుషుల మధ్యే కదరా, గుట్టు గోదం.
పిల్ల పెడతాను పొలం ఇల్లు ఇలా ఒకటే ఒకదాంట్లో ఒకటి కలవేసుకుంటారా ఇక్కడ అనుబంధాలు. నువ్వు దేన్ని కలపాలని చూసినా విడదీయాలనుకున్నా అది ఆ మనుషుల్ని వాళ్ళ మనసులో కూడా కదిలిస్తుంది. అందుకే నీ పంచాయతీలో నువ్వు డబ్బులు పాలు కాకుండా చూసుకోవాలి. పైగా ఇందులో కుటుంబ విషయం కూడా ముడిపడి ఉందిరా ప్రభాకర్. నేను అంత దూరం ఆలోచించలేదురా. అదే అంత దూరం వెళ్ళి ఆలోచించు. నీ గురించి నీ భార్య మిత్రుడిగా ఏ పనైనా చేస్తావు. అది మంచి అవునా చెడు అవునా నాకు అలా. సరేరా, అలాగే చేస్తాను. అవసరమైతే ఫోన్ చేస్తాను. టచ్లో ఉండు. నేను అంత దూరం ఆలోచించలేదు వదినా. ఏది కలపాలని చూసినా విడదీయాలనుకున్నా అది ఆ మనుషుల్ని వాళ్ళ మనసుని కలిగిస్తుంది నా ప్రభాకర్. నేను అంత దూరం ఆలోచించలేదురా. నువ్వు ఏది కలపాలని చూసినా విడదీయాలనుకున్నా అది ఆ మనుషుల్ని వాళ్ళ మనసుని కలిగిస్తుంది. ఎస్, ఆలోచించాడు. ఇల్లు గురించి ఆలోచిస్తే వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే హోదా కోసం నా ఇల్లు ఏది వదులుకోలేదు. అది కుదరదు. రెండూ కావాలి. ఇది జరగదు. నా సమస్యకు పరిష్కారం ఎలా ఎలా చూడు, నువ్వు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయకు. నేను అదే పని మీద ఉన్నాను. ఇంకొకసారి ఫోన్ చేసేవరకు నాకు చిర్రెత్తుకొస్తుంది. ఈ ఆస్తితో నాకు ఏ విధమైన సంబంధం లేదు. మీరు అనిపించుకోవడానికి రాసి ఇచ్చేస్తాను. అర్థమైందా? నాకేరా ఇగో కొండరాయిలా అన్నాడు. ఒరే శ్రీరామ్, శ్రీరామ్ ఏది పెద్దనాడు పిలుస్తున్నాడు రా. బయటరా రాదా, రాదా ఒకసారి బయటికి రండి అమ్మా. నీతో మాట్లాడు. లేకపోతే ఏంట్రా, ఎప్పుడు వచ్చి నాకు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుందో. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా వచ్చిన వాడి ఆహారం కూడా తీసుకొచ్చాను. మొక్కనే చూపించరా. మాకా వీలు కుదరదు. నీకా సభలో కూడా బ్యాంక్ అకౌంట్ అయ్యి ఉంటాయి. అట్లా డ్యాన్స్ చేసుకుని తీసుకురావచ్చు కదరా. ఈసారి తప్పనిసరిగా తీసుకొస్తాను అన్నయ్య. చూద్దాంలే చెప్పడం కూడా. మరి ఏ అమావాస్యకో ఏ పుణ్యానికో వస్తావు. తమ్ముడు ఉదయం ఏదో అడుగుతుంది, సమాధానం చెప్పరా. అన్నయ్య, సీతారాములకి మీ ఇద్దరి ముందు నేను మాట్లాడలేను అన్నయ్య. నువ్వు మాత్రం లక్ష్మణుడిలాగే ఉండు. నాకు లక్ష్మణుడిలాగే గీయకు. నేను గీసిన గీతలోనే ఉండు. ఏం లేదయ్యా, ఇక్కడ పల్లెటూళ్ళలో మేము పెట్టే టిఫిన్ భోజనం మీ పట్టణంలో లేకపోయినా సర్దుకోవాల్సిందే అంటున్నాను. నేను ఎక్క అర్థమైంది. నాకున్న రామాయణ పరిజ్ఞానాన్ని ఏదో ఇలా వాడుతున్నానంతే. అది ఆలోచనకు తగులుతుంది అనుకోలేదు. నాకు ఆలోచన వేసుకుని అన్నయ్య చచ్చిపోయాడు. ఎక్కడ అన్నయ్య చెప్పేస్తామని నేనేమి చెప్పలేదయ్యా. నేను మాత్రం మీ అన్నయ్యకి ఏమీ చెప్పను. ధైర్యం చేసి అడగాల్సిందే.
అదే కొడుకుంటున్నాను. ఏంటి వస్తున్నా దయచేయండి. కూడగట్టుకో ఏంటి గారి మరిది గారి పుసపుసలు అయిపోయా ఇంకా ఉన్నాయా? ఆ గుసగుసలు అయిపోయాయి. ఇక మీ రామలక్ష్మణ మంతనాలే ఉంటాయి. ఇంకే ట్రై చేశాను. అవి ఉన్నాయి కానీ నీ గురించి చెప్పండి. నేను అనగా మార్కెట్కి వెళ్ళేవన్నా. అవునుగా ఒక ఎకరం పొలం పసుపు పెట్టాం. ఇతర కొమ్మలకి లచ్చ అయితే పైరుని పెంచి పెద్ద చేయడానికి మరో లచ్చ అయిందిరా. తర్వాత కొమ్ములు కడి ఉడకబెట్టి ఆరబెట్టి మార్కెట్కి తీసుకుపోయేసరికి ఇంకొక 50,000 అయిందిరా. తీరా కొమ్ములు బత్తాలకు ఎత్తేసరికి ఎండు కొమ్ముల కింటాలు 50,000 మార్కెట్ ఉండవలసింది ఇప్పుడు 10,000కి పడిపోయిందిరా. ఎలా లేదన్నా ఎకరానికి 2 లక్షల దాకా నష్టపోతున్నారా. మరి తమ్ముడు మిరపంట పరిస్థితి కూడా అలాగే ఉందిరా. కింటాలు 25,000 రూపాయలు ఉండవలసిన రేటు ఇప్పుడు 5,000కి పడిపోయిందిరా. చాలా చెప్పారు. ఈ సంవత్సరంలో పప్పు పొడి శాలం పొడి ప్యాకెట్ పొడి కనీసం ఒక పైసలు కూడా తగ్గలేదు. మరి ఇందులో నువ్వు అనుకున్నంత చిత్రమేమి లేదురా. ఇది మామూలే. అది పండించే మా రైతుల్ని ఇది కొనుక్కునే ఇండివిజువల్ నష్టపోవాలి తప్ప ఈ మధ్యలో ఉండే దళారీలు మాత్రం ఎప్పుడు నష్టపోవాలి. అది పండించే ఇది మిమ్మల్ని శాసించడమే దాని పని. ఇలా కొనసాగాల్సిందే అన్నయ్య. గట్టిగానే సుమి అందరూ నన్ను మాత్రం ఊపిరి అంటారా? అదేరా ఏ వ్యాపారంలో నష్టం వస్తుందని అనిపించినా వచ్చి రాకపోయినా వెంటనే ఆ వ్యాపారాన్ని మార్చేస్తారు. లేదా ఆ వ్యాపారంలో కిటుకులు పథకాలు ప్రవేశపెట్టి ఉన్న వ్యాపారాన్ని పెంచుకుంటారు. కానీ నష్టం వస్తుందని అనిపించినా ఎదురొచ్చే వరదకి ఎదురెళ్ళి మరీ ఆప్యాయంగా కౌగిలించుకునేవాడు ఆయన రైతు అంటే ఆ రైతు అనుకోను కిటుకులు ఉండవు పథకాలు ఉండవు. ఆ కిటుకులు ఉంటే కావలసిన సమయానికి వర్షాలు రప్పించుకోవచ్చు. ఆ పథకాలు ఉంటే కష్టపడి పండించిన పంటను కావలసిన రేటుకి మార్కెట్లో పెట్టి బీచ్ నుంచి కూర్చో అమ్ముకోవచ్చు. కానీ ఇక్కడ ఏమీ ఉండదు. శ్రమ మాత్రమే మిగులుతుంది. అది దాన్ని ఆశించకూడదు. అందుకే ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అత్యంత గీతోపదేశం చేస్తూ కర్మణ్యే వాదికారస్యే మాపరేసు కథాచర అని చెప్పింది. బహుశా మా రైతుల గురించి చెప్పుకుంటారు. అంతే అన్నయ్య, మనం అలా అనుకోవాల్సిందే. అవును, పెద్దోడు రమేష్ కూడా నీతో పాటు వచ్చాడున్నాడు. మరి వాడు నాతో పాటు మార్కెట్కి వచ్చాడు. కానీ దుఃఖరావు మార్కెట్కి వెళ్ళేసరికి పశువు కొమ్ముల రేటు మరింత దిగజారిపోయిందిరా. అంత తక్కువ రేటుకి ఇవ్వడానికి ఇష్టం లేక బస్తా గొడవలు వేసి పెద్దాన్ని అక్కడే వచ్చేసి నేను వచ్చేసాను రా. నువ్వు వచ్చావని తెలిసి ఏంట్రా ఇది చిన్నపిల్లలాగా తమ్ముళ్ళు కలిసిన ఆనందంలో నీకు ఆకలి లేకపోవచ్చేమో కానీ మిమ్మల్ని కలిసిన ఆనందంలో మీ తమ్ముడికి ఇంకా ఎక్కువగా తినాలనిపిస్తుంది. బయటకైనా కూరలను పంపించండి. నీతో కలిసి ఫోన్ చేయాలని నా కోరిక. సరే దేనికి పెద్ద మాటలు చిన్నవాడివి కదా. కూర్చోటాకే ఉంది కానీ రామయ్య, మన ఊళ్ళో నీకు ఎంత గౌరవం ఎంత పరపతుందో నీకు తెలుసో లేదో ఊళ్ళో మా అందరికీ తెలిసిందే రామయ్య. మాలాంటి వాళ్ళు నీ నీడలో బ్రతికేటోళ్ళు. సరే ఇందుకు ఏంటి సంగతి? నన్ను చెప్పాలంటే బాధగా ఉంది రామయ్య. అయితే చెప్పడం కొడుకు లేడు ఉన్నాడు. అలాంటి
చిన్న కొడుకు ఏ తండ్రికే ఉండకూడదు రామయ్య. ఎందుకంటే ఊళ్ళో ప్రతి ఇంటికి తిరిగి పంపకాల పంచాయతీ పెడుతున్నాను, మీరందరూ నాకు సపోర్ట్గా ఉండాలని చెప్తున్నారు రామయ్య. మాకు పంపకనేసయ్యా అది మీద పొరపాటు పడుతాం. నిజమే రామయ్య, నా మీద ఒట్టు. ఈ చిన్న కొడుక్కి ఆ వేళ సపోర్టు వాడి అంటెదండలో చూసుకుని పంపకాల పంచాయతీ పెడుతున్నాడు. అసెప్టగా ఉంటే నువ్వు చిన్న కొడుకు కన్నట్టు పని చేస్తాడు. అయినా కాకపోయినా నా పిచ్చి కానీ నీ చిన్న కొడుకులు నీకు ఎంత ఏంటి? అది కాడి సూరేష్ గారి చేను ఆయన ఆరోగ్యం పోగొద్దా ఆ చేను అంతా మాకే అంశం. నా శివనారి స్నేహితుడు ఉన్నాడు కదా శివలో పువ్వు లైట్ అంత లెక్కలో కూడా శివలో పువ్వు పెట్టుకుంటే లైట్ నా గురించి ఏదో చూస్తూ ఉంటాడు. ఇవాళ పిల్లగా అవుతాడు ఎలా ఎందుకంటున్నా ఈ మాటకి చెవులో పువ్వు పట్టుకుని తయారైపోతాడు. మన అయ్యంలో ఎప్పుడైనా పంపకాలు పంచాయతీలు ఎప్పుడన్నా ఉన్నాయా? కదికాలం కాకపోతేని ఏం చెయ్యం? ఏంటి మావయ్య అనుకుంటున్నారు? ఏం చేయమంటావు? మరిది మరిది అని చిన్నప్పటి నుంచి గారా చేసి పెంచామండి. ఇప్పుడు ఆడు పెరిగి పెద్దవాడు ఏం చేస్తున్నాడో తెలుసా మీకు? ఏం జరిగింది మావయ్య? ఇండిల్లో తిరిగి అది సోది చెప్పుకుంటున్నాడు. ఒక సోది పంచాయతీ పెట్టించాడట. పంచాయతీ ఎంత బాండ మారిపోయింది నా కొడుకు గుండికాయ. మరింత నేను మాట్లాడతా మావయ్య. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇది అంతా నీకు తెలుసని నాకు తెలుసు. ఇంకా అన్ని వెనకేసి రాకు. వదిలిపోయినందుకు తల్లి దగ్గర కడుపులో పెట్టుకుంటావో తెలుసు. నీ ఆయన వచ్చాడు కదా, ఏడి ఎక్కడికి వెళ్ళాడు? అన్నలు ఇద్దరు మాట్లాడుకోలేదా? మాట్లాడుకున్నావు కానీ ఈ విషయం గురించి మాట్లాడుకోలేదు. మరి నువ్వైనా చెప్పేశారా? ఆయన చూసేసరికి నాకు ధైర్యం సరిపోలేదు, అందుకే చెప్పలేదు. నువ్వు ఆడలేరు బాగులు జాలి దయాప్యాయతలు అన్ని నెత్తి మీద వేసుకుని తిరుగుతుంటాడు. తమ్ముడు ఎంత క్రూరమైన ఆలోచనతో వచ్చాడో ఎలా పసి కడతాడు? పెద్దడు రమేష్ రాలేదా? అంటే మాట్లాడతాక అందుకని సరిగ్గా గొడవలో పెట్టేసి పెద్దోడు అక్కడ వదిలేసి వచ్చాడయ్యా. సరే మీ పెద్దోడు సంగతి సరే, మా పెద్దోడు సంగతి ఏంటి? అన్నదమ్ములు కలిసి ఫోన్ చేశారు. తర్వాత మధ్య ఊళ్ళోకి వెళ్ళాడు, ఈయనేమో పొలానికి వెళ్ళాడు. సరిపోయింది. నేను తూర్పు దిక్కు పొలం నుంచి వచ్చాను. ఇక అన్ని సాగులు నేనే సావాలన్నమాట. మావయ్య చాలా చెప్తానా? మావయ్య పంచాయతీ కోసం అందరికీ పోతున్నామని మీ నాయన కారంలో నిర్యాలు రుద్దుతున్నాడు. ఏంటా బస్సుపోతున్నావు? నువ్వు రానున్నాడు. ఎలా చిన్నాడా? పంచాయతీకే పోగినావా? బతుకుచారా? గుట్టుగా వెళుతున్న సంవత్సరాలన్నీ బజారుకి వెళ్తారని చూస్తున్నావు. ఈ అన్న ఈ ఇంటి కోసం వాళ్ళు కరిగి కరిగి నీరైపోయారు. కనీసం వాళ్ళని చూసేలా నీ మనసు కరగడం లేదు. నీ జోలికి నీ పిల్లల జోలికి రాకుండా వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా వ్యవసాయానికి అంకితం చేసిన త్యాగం. తల్లిలోడు తెలియకుండా నీ వదిలే నీకు తల్లి ఎన్ని సేవలు చేసినందుకు ఇదే రైతులుగా పుట్టి వాళ్ళు ఏం బాగుంటారా? వాళ్ళిద్దరు పిల్లల్ని చదివించుకునే హక్కు కూడా లేదు. తోడుకొని అప్పు చెప్పు
ముందు తలబాయి చెప్పు చిన్న సాయం చేయగలవా ఆ పంపకాలు కూడా ప్రశాంతంగా మొదలై తెచ్చు నాకు కొంచెం టైం ఇవ్వండి. ముందున వెళ్ళి ఆ పంచాయతీకి రమ్మని చెప్పిన వాళ్ళందరినీ రావద్దని చెప్పు నీకు అన్యాయం జరగకుండా పంపకాలు జరిపే పూర్తి నాది లేదంటే దురదమ్మా దురదమ్మా ఏం మావయ్య ఈ బ్యాగ్ పెట్టో ఉందిగా అది నా తీసుకురా మావయ్య చెప్పింది చేయి నేను చెప్పినట్టు చేయకపోతే ఆ బ్యాగ్ తీసుకుని అటు నుంచి అటు బయటకు మళ్ళీ నా ముందు తప్పొద్దు ఆ పంపకాలు కూడా ఏదో నువ్వు అనుకున్న పంచాయతీలో తేల్చుకుందాం నీకేనా గుండెకాయలు నీదేనే బండబడుతుంది మాకు ఉన్నాయి గుండెకాయలు మా అవి బండబడతాయి నిర్ణయం నీదే ఆలోచించుకో వేరారెడ్డి లేదు ప్రభాకర్ మాట్లాడకుండా ఉన్న పొలంగాను వెళ్ళి మనం పంచాయతీకి రమ్మని ఎవరెవరికి చెప్పామో వాళ్ళందరికీ పంచాయతీకి రావద్దని చెప్పి ప్రశ్న లేకుండా ముందు నేను చెప్పింది చేయరా బాయ్ నాన్న నువ్వు చెప్పినట్టు చేసే నాన్న నువ్వు చెప్పినట్టు చేసే వాళ్ళు ఎవరు పంచాయతీకి రా నాన్న వేరారెడ్డి అదే పని మీద ఉన్నారు చెప్తే చేసే నాతో మాట్లాడి నాతో మాట్లాడి కోపమే కనిపిస్తుంది కానీ ముక్క చెక్కలు అవుతున్నవా మనసులోని ఆవేదన కనపడటం లేదు అసలు నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాదు నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి అన్న నేనుంటున్న ఈ పుట్టిన సమాజంలో నేనున్న హోదాకి గౌరవంగా సంతృప్త పడతాను గొప్ప నా కోరిక ఏమన్నా నేరమా చెప్పండి చెప్పండి చిన్నాడా నీ బాధను అర్థం చేసుకోగలరు కానీ పెద్దోడి పరిస్థితి ఇక్కడ ఏం బాగలేదు కానీ వ్యవసాయం చేసి సంపాదించుకున్నది ఏమీ లేదు కదా నీ తీరు చూస్తే పక్షికి ఉన్న రెక్కల్లో ఒక రెక్క తీసేసుకుని ఇంకో రెక్క ఉందిగా హాయిగా ఎగురు అని పక్షిని ఓదాడుతున్నట్టుందిగా ఏ నిర్ణయాన్ని కాదలేదు అలాగని పెద్దోడు చెప్పే కష్టాలు నా వల్ల కాదనుకున్నారు మా రామయ్య వల్ల కానీ పని ఉందా ఉందని ఈవేళ తెలిసిందిగా జనుడు అంటే ఏంటనుకున్నారు ఎవరికైనా అర్థం కాని సమస్యను ఇట్టి అర్థం ఎలా చేస్తాడు చదువుకున్నాడు కదా నాన్న చదువుకున్నాడే పై మెట్టు మీద ఉన్నాడు ఇంటిని పైకి లేపుతాడు అనుకుంటే పరుగు పంచాయతీకి లాక్కెళ్ళబోయాడు నేను నమ్మకరా ప్రేమ గుడ్డిదన్నారు కదా అని మరి ఎంత గుడ్డిగా ప్రేమించనివ్వండి నేను రావడం కాస్త ఆలస్యం ఉంటే ఇక్కడ ఎక్కడ అక్కడ ఇల్లంతా పెద్ద మనుషులతో నిండి ఉండేది పంచాయతీ మొదలై ఉండేది పంచాయతీ చెప్తున్నది నిజమేనట్రా నిజమే అన్నయ్య ఇప్పుడు నీకు అంత అవసరం ఏమొచ్చిందిరా అవసరమా నేను నిదానంగా చెప్పగా కంగారు పడకం నేను కన్న తండ్రినే కానీ వీడికి ఇలా కసాయివాడి కాదు ఈ కత్తి తీసుకెళ్ళి మీ అన్నయ్యకి ఎవరా తీసుకో
నీ శరీరంలో సగభాగం తీర్చి వాడికి ఇచ్చే. అదేనా నీ శరీరంలో సగభాగం తీర్చి వాడికి ఇచ్చే. ఏమిటి పిచ్చి మాటలు పిచ్చి పనులు? చిన్నతో నేను మాట్లాడుతున్నాను కదా. ఆడు చిన్నోడే ఎదురుపోడా అది పెద్దోడైపోయాడు. చూడు నలుసు కంట్లో పడితే కన్నే కనిపిస్తుంది, ముప్పు తిప్పలో పెట్టి కళ్ళ నీళ్ళు రప్పించాడు. ఇప్పుడు ఈ చిన్నోడు నలుసు అయిపోయినాడు, మన కళ్ళ నీళ్ళు రప్పిస్తున్నాడు. ఏం జరుగుతుందా ఇక్కడ? చెప్పు. చెప్తాను కానీ ముందు కత్తిలో ఇవ్వండి. పిచ్చిదాదా, ఊరందరితో పాటు నువ్వు కూడా నన్ను ఏడుబాబులు అంటావు కాబట్టి ఆ చేతిలో కత్తలు అమ్మితే పువ్వులు అవుతాయి. అయినా నీకుండే భయం నీకుంటుందిగా, తీసుకో. అది మరి ఇల్లు కట్టుకుంటారంట. ఈ మాత్రం దానికి ఎంత హైరాణ పెళ్ళాం చేత కూడా ఎల్లు బాబులు పిలిపించుకోకండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. అక్కడ పట్నంలో నామోసిగా ఉందంట, అందుకని ఇల్లు కట్టుకుంటానంటున్నాడు. అందుకని మన ఆస్తిని వాటా వేసి తన వాటా తనకి ఇచ్చేయమంటున్నాడు. చెప్తున్నది నిజమేనా? అవునన్నయ్య. మరి ఆ సంగతి నాతోనే చెప్పొచ్చు కదా. అది అంటే నీతో చెప్తే నాతో చెప్తే బాబులోడు కదా, ఏం చెప్తానని చెప్పలేదు. అంతేనా? నా ఉద్దేశం అది కదన్నయ్య. అరే పెద్దడా, నీ ఆవిడ చెప్పింది సరిగానే విన్నావురా? సరిగానే వినిపించింది నాన్న. కానీ వీడెవడు? నా తమ్ముడు నాన్న. నా తమ్ముడు. వీడికి ఆస్తిలో బాగా ఎట్లా పోతుంది నాన్న? అయినా వీడి ఆస్తి నేను తినేస్తే నేను బాగుపడతాను నాన్న. అరే చిన్నాడా, నీ గుండెల మీద చేసుకుని చెప్పరా, నిజంగానే నీకు సగభాగం అవుతుందా? వీడు కూడా నీకే పుట్టాడు కదా నాన్న. నువ్వు వరపోయినా అరే నీకు సగభాగం పంచిచ్చినావు అనుకో, దున్ని పండిస్తావా? ఉద్యోగం మార్పు వచ్చి వ్యవసాయం చేయమంటావా ఏంటి? అది మొత్తం అమ్ముకుపోదామని ఎత్తుగాడు. వాడి భాగం వాడు ఏం చేసుకుంటే మనకెందుకు నాన్న? మరి వీడు కూడా నీకే పుట్టాడు కదా నాన్న. నువ్వు వరపోయినా అరే నీకు సగభాగం పంచిచ్చినావు అనుకో, దున్ని పండిస్తావా? ఉద్యోగం మార్పు వచ్చి వ్యవసాయం చేయమంటావా ఏంటి? అది మొత్తం అమ్ముకుపోదామని ఎత్తుగాడు. వాడి భాగం వాడు ఏం చేసుకుంటే మనకెందుకు నాన్న? మరి 20 ఏళ్ళు మనం తినడానికి లెక్కలు ఎలా కడతావురా? ఇప్పుడు అడిగాడా? హాయికి పంచమన్నాడు, అంతే కదా. వాడే అడిగాడురా, 20 ఏళ్ళైంది నా పొలాన్ని మీకు వదిలిపెట్టి, ఏనాడైనా ఒక గింజ గాని పైసా లెక్క గాని ఆశించానా? 20 ఏళ్ళు తిన్నారు కదా అన్నాడు నా ఈ చిన్నదనం. పొలానికి ఎంత సేవ చేసాము, ఏం పండించుకున్నాము చిక్కుడున్న అందరికీ, ఈ ఊళ్ళందరికీ తెలుసు. 4 గింజలు పెడితే కూలి మనుషులు దొరికే ఆ రోజుల్లో, వేపిండో పెంట వేస్తే చక్కటి పంటలు పండే ఆ రోజుల్లో, భూమాత ఇంటిలో పదిని చల్లగా కాపాడుతుంది. కానీ అలాంటిది 100లో కూలి ఇస్తే కానీ కూలీలు దొరికిన ఈ రోజుల్లో, కేరళలో కానీ పిండి బస్తాలు దొరికిన ఈ రోజుల్లో, రైతుని భూమాత కాపాడుతుందో లేక ఆ భూమిని రైతే కాపాడుతున్నాడు ఆ భగవంతుడికే తెలియాలి. భగవంతుడికే తెలియాలి. బ్రతికినన్నాడు.
పొలానికి కాపులకు ఎలగించిన చుట్టుపక్కల వాడి గట్లకు పోకుండా నేల చూడ పడకుండా కమ్మ చెట్లు పొలవకుండా వర్షానికి నేల పొందబడకుండా తుంగ భయపడకుండా రెల్లిగడ్డి అడిగిపోకుండా కాసి కాసి కోపిక నశించిపోయింది. అయిపోయింది, అంతా అయిపోయింది. కాకపోతే ఒక్క పట్టు నిధులు తమ్ముడి బాకి తీర్చాలి. ఏదైనా మా రుణం తీర్చుకోవాలా. చేనైతే చేను మగదానికి తీసుకుంటే ఎకరానికి ఏడాదికి ఇంతని ఒప్పందం చేసుకుంటారు. ఊరైతే 3 వంతులు ఒక్కొక్క రైతుకి ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంటారు. కానీ న్యాయంగా 20 సంవత్సరాల నుంచి మగతా కానీ కోరు కానీ వారికి నేను ఇచ్చి తీరవలసిందే. ఎందుకంటే మాట సంగతి ఎత్తాడు కాబట్టి. అన్నయ్య నేను అలా అనలేదు. నువ్వేం మాట్లాడుతున్నారు? ఇంకేం మాట్లాడద్దు. నేను ఎన్ని బాధపడే కావచ్చు, బాధపడేటువంటి కాదు, బాధపడేటువంటి కాదు. ఎలా నువ్వన్నా రేపొద్దు నీ పిల్ల అవుతుంది, ఎల్లుండి ఈ ఊరంతా అంటుంది. కాబట్టి ఇక మగత కూర నేను కట్టి తీరాల్సిందే. ఈ పిచ్చి మాటలు ఇప్పుడు మన కాడ గుర్తు సంపించే తోమత లేదు, కోరు పట్టించే శక్తి లేదు. చివరికి చదువుకోవాల్సిన పిల్లలిద్దరినీ కూడా పొలానికే మళ్ళీ చెప్పదయ్యా. ఇంకా మన కాడే ఉందయ్యా. ఉంది పరిహారం. అవును, పరిహారమే. ఎన్నాళ్ళు తమ్ముడు జరిగిన నష్టానికి పరిహారంగా ఏమిస్తారా? ఈ 20 ఏళ్ళు మనం తినడానికి దగ్గర కట్టి ఆడు మొక్కలు పడతావా? నాకు మన్న మాట మర్చిపోయి నష్టాన్ని నెత్తి మీద వేసుకు తిరుగుతున్నావే. మనది అనుకున్న భూమిని వదిలి పరాయి రాష్ట్రంలో బతుకుతున్న వీడికి, అదే నీ గారాల తమ్ముడికి పొలం అవసరాలే కలపడకుండా పంపకాల కోసం వచ్చిన ఈ తమ్ముడు పార్టీకి పరిహారం ఎక్కడి నుంచి ఇస్తావు? ఈ 20 ఏళ్లలో ఇలా వచ్చి అలా పోయేవాడు కానీ ఏనాడైనా మన పొలానికి రావడం కానీ ఆ విషయాలు అడగడం ఏం చేశాడు? అసలు మన పొలానికి వీడు ఏం చేశాడో అడగరా. నాదొక్కటే అనుమానం, పొలం గురించి కానీ ఆ మాటల గురించి కానీ తెలుసురా వీడికి. దుక్కి దున్నడం, తొలిచాలు, మలిచాలు, నారుమడి, కుప్పనొప్పులు, ఎగరపోయడం, చాలా తప్ప అట్టడు, కుంచడు, పుట్టడు ఇలాంటివి ఏమీ తెలియని ఈ తౌరు పార్టీని నిలదీయడం మానేసి పరిహారం ఇస్తారా? అది మాట్లాడు, నిలదీస్తావా? మీ వల్ల కాదురా. గవర్నమెంట్ లో కనీసం ప్యూమును ఉద్యోగం చేసేవాడైనా తన ఊరికి వ్యక్తిత్వానికి దెబ్బతయ్యే పరిస్థితి వస్తే ఆ ఆఫీసునైనా నిలదీయడు. కానీ ఎవరిని కనీసం తన ఇంట్లో వాళ్ళని కూడా నిలదీయలేని దౌర్భాగ్యపు స్థితిలో ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడు అంటే అది ఒక్క రైతేనా? ఉన్న పరిస్థితుల్లో కూలీలను బతుమనుకోవాలే కానీ నిలదీయదు. తను పండించిన పంటకి తను చెప్పిన రేటుకి కాక ఎవడో నిర్ణయించిన రేటుకి సంతకిల పడి అమ్ముకోవాలి కానీ దళారులకి, వ్యాపారులకి, చివరికి ప్రభుత్వానికి కూడా అడుగులకు మడుగులు బ్రతకాలే కానీ అలాంటిది తగుదనమ్మా అంటూ పంపకాల కోసం వచ్చిన నీటి కూర్చోబెట్టి పరిహారం ఇస్తావురా? అయినా వాడిప్పుడు పంపకాలకు రాలేదు.
ఏనాడైతే 20 సంవత్సరాల పాటు మీరు అనుభవించామన్నాను ఆనాడే పంపకాలు జరిగిపోయినట్టు అన్న ఆనాడే పంపకాలు జరిగిపోయినట్టు అన్నయ్య నా ఉద్దేశం అది కాదు నువ్వేం మాట్లాడుతున్నా ఇంకేం మాట్లాడు నువ్వు పంపకాలు అడిగినందుకు 20 సంవత్సరాల పాటుకి లెక్కలు అడిగినందుకు నాకు బాధ కాదురా కానీ నేను అర్థం చేసుకున్నది ఇంతే రాని నేను బాధపడుతున్నాను రా అదే నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వు అడగాలకి నేను పంపగలిగిరా మొత్తం యాత్ర నీకు ఇచ్చేస్తాను నువ్వెవడవురా నా తమ్ముడివిరా నా తమ్ముడివి నీకంటే నాకు ఎవరెక్కువరా ఎవరెక్కువ కాబట్టి పంపకాలు వచ్చాను మొత్తం ఇంటిని యాత్రని నీకే చేస్తాను నా భార్య బిడ్డలతో నేను ఎక్కడికి పోయి హాయిగా బతుకుతాను హాయిగా మాట్లాడగా నువ్వు ఎక్కడికి వెళ్ళామయ్యా ఎక్కడికి వెళ్ళన్నా చెప్పు నువ్వన్నా చెప్పు చూడు మట్టి మన సమస్య ఈ ఇంటి గుమ్మని దాటనంత వరకే నేను ఈ ఇంటికి తల్లిగా ఉండగలను కానీ ఇప్పుడు చెయ్యి జారిపోయింది ఒక రైతుగా మాత్రం బతకదు అన్నయ్య ఇన్నాళ్ళు ఒక రైతుగా కూలి వాళ్ళ సరిగా పని చేయించుకున్నా సమయాన్ని కూలి డబ్బు ఇవ్వలేక వాళ్ళ మిగిలిపోయాను అందుకే నేను ఒక రైతు కూలిగా మారి ఏదో ఒక రైతుని నిలబెట్టగలను ధైర్యం రాకుంది అందుకే ఈ ఇంటికి ఆస్తికి నువ్వే యజమాని పదవి వెళ్ళిపోదాం ప్రభుత్వవేత్తలైతే గుర్రమే యజమాని అవుతుందిరా పెద్దోడా బాగుందిరా చిన్నోడా చాలా బాగుంది పెద్దవాళ్ళ అవసరం లేకుండా చిన్నవాళ్ళని మీరే చాలా పెద్ద మనుషులతో పనిచేసి చేసుకున్నారు మీ మధ్యకి మూడో వ్యక్తి రావాల్సిన లేదురా మీరు దేశాన్ని ఏదన్నా చూడమ్మా గంజాయి వనంలో తులసి మొక్కుంటే ఏమీ నష్టం లేదు కానీ రైతులనే తులసి వనంలో మీ మరిది లాంటి గంజాయి మొక్క ఒకటి ఉంటే ఆ రైతు వ్యవస్థే నాశనమైంది. చూడండి మామయ్య ఆయన తమ్ముడికి ఆయన న్యాయం చెయ్యాలనుకోవడం తప్ప చెప్పండి. న్యాయం గొప్ప న్యాయం దండాపోప న్యాయంలో ఏమిటన్నా మీరు మాట్లాడుతున్నది సరే మా చిన్నప్పుడు సుబ్బారెడ్డి గుడికాడ హరికథలో చెప్పేవాళ్ళ దండాపోప న్యాయం అని. దండం అంటే కర్ర, ఆ పోపం అంటే గారె. వెనకడికో ఇల్లాలు గారెలు వండుతూ ఆ వాసనకు వైపరిచిపోయి వండిన గారెలన్నీ తినేసింది. మొగుడు వస్తువుని ఏమేమి వెళ్ళవా గారెల వాసన అయితే ఉంది కానీ గారెలేవి అని అడిగితే అందుకు ఆ వెళ్ళం గారెలు తగిలించిన కర్రని ఎలుక తినేసింది అన్న. అందుకు ఆ మొగుడు నీలాంటి ఎలుపగలుడే ఎలుక కర్రనే తినేసింది అంటే గారెలో లెక్క అనుకున్నాడంటే గాని ఎలుక కర్రను తినడం ఏమిటి అని మాత్రం ఆలోచించలేదు. ఇల్లు ఆస్తి అన్ని అడిగి పంచిచ్చేసి ఈ ఇంటిని అంటి పెట్టుకుని పెద్ద దిక్కుగా ఉన్న నన్ను కూడా ఒక గారెను చేసి వాడికి పంచేసావు కదా. తమ్ముడు ఈ ఇంటిని ఆస్తిని మాత్రం నేను ఇస్తున్నాను రా. నన్ను తండ్రిగా ఉండే నాన్న మాత్రం నేను తీసుకుపోతున్నాను నాన్న. నాన్న మిమ్మల్ని పంచుకునేటంత దుర్మార్గుని కాదు నాన్న, దుర్మార్గుని కాదు. ఇంటి పెద్ద కొడుకు
వాళ్ళని చూసుకోవచ్చిన బాధ్యత ఆ బాధ్యత ఎవరు పెట్టిన తమ్ముడు పెట్టాను. ఒకవేళ నాకైతే నాకు జరిగితే అప్పుడు అది వాడుకుంటున్నారు అలా మిమ్మల్ని పంచుకోవడం అంటే ప్రాణాలు పంచినంత బాధగా ఉంది. నన్ను పంచడం అంటే వాడు ఎంత బాధపడుతున్నాడు. వాడి గుండెలు చూస్తే ఈ భూమిని పంచడం అంటే వాడు పడే బాధ కానుస్తుంది. ఆ బాధను దిగమింగుకుని లేని ఆనందాన్ని కొనుక్కుని నీతో మాట్లాడుతున్నాను. భూమిని పెంచుకోవాలే కానీ పంచుకోకూడదు. తండ్రిని పంచడం అంటే నా మనసుతో ఒప్పుకోదు. ఈ భూమిని పంచడం అంటే అది కూడా అంతే బాధపడుతుంది. అయినా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలే కానీ పంపకాల విషయానికి వచ్చేటప్పటికి ప్రతి వాడికి కనిపించేది ఈ భూమి. నాకు ప్రత్యామ్నాయాలు లేకనే పంపకాలు అడిగాను కానీ నాకు చెడ్డవాడిగా చూడకండి అన్న. ఈ సమాజంలో నాకు కలిగిన ఒక విషమ సమస్యకు పంపకాలే వీడు అనుకున్నాను కానీ మమ్మల్ని బాధ చిన్నోడా సమస్యలు వచ్చినప్పుడే సవ్యంగా ఆలోచించాను. సమస్యకి భూమిని అడ్డం పెట్టుకుని కొత్త సమస్యలు పుట్టించబోతున్నా. అయినా నువ్వు నిలబడి ఉన్న భూమి నీదిరా. అక్కడెక్కడో నువ్వు నివసిస్తున్న భూమి నీదిరా. భూమికి విలువ లేనప్పుడు ఎప్పుడూ మాట్లాడు. అదే భూమికి విలువ పెరిగిపోతే నైతిక విలువలు మర్చిపోయి ప్రతి నా భూమి అని ప్రతి వాడు చెప్పండి అన్న. శ్రీ 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 రాఘవ గారు నా పెద్ద కొడుకి నా పెద్ద రకం ఇప్పుడు గుర్తొచ్చినట్టు. పెద్దవాడిని నేను ఒకటి మాటే మర్చిపోయి మీలో మీరే పంచాయతీ చేసుకున్నప్పుడు నా పెద్దరికి ఏదో గుర్తురాలేదు. పండని భూమి పనికిరాదన్నట్టుగా వయసు అయిపోయిన తర్వాత నేను దేనికి పనికిరాదనే కదరా మీలో మీరే చెప్పండి. ఆ నిర్ణయానికి నా తమ్ముడు ఒప్పిస్తానన్నా. అవునన్నా. సరే, పంచాయతీ జరుగుండి ఉంటే ఎవరో పెద్ద మనిషి వచ్చి చెప్తున్నట్టు, లేదా తండ్రిగా నాకు గౌరవించి చెప్తున్నట్టు. ఇదే నేను చెప్పబోయే పంచాయతీ. చెప్పండి. నాడా పెద్దాడన్నట్లు ఇల్లు ఆర్చి నీకివ్వడం కదురా. పెద్దాడ 20 ఏళ్ళు మనం తిన్నామని అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి మరో 20 ఏళ్ళు మన పనులు వాడే చూసుకోవాలి. నీ ఖర్చుల్ని, నీ పెళ్ళానికి ఖర్చుల్ని, నీ పిల్లల ఖర్చుల్ని, నా ఖర్చుల్ని అన్ని వాడే చూసుకోవాలి. లాభం వచ్చినా నష్టం వచ్చినా అంతా వాడిదే బాధ్యత. ఇదే నేను చెప్పబోయే పంచాయతీ. వాడికి చెప్పండి, ఇక్కడ నుంచి ఒక రైతుగా మన పొలాలకి వాడు ఏం చేయాలో, ఎన్ని తిప్పల పడాలో వాడికి చెప్పి వాస్తవాన్ని వివరించాడు. ఈ రోజు నుంచి ఇంటికి ఆస్తికి నిప్పేయించమని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటుంటా. ఎందుకంటే పొలం దగ్గర ఉన్న మోటార్ షెడ్లోని ఇనప సామాన్లు దమ్ములన్నీ ఎత్తుకుపోతారని చూసుకుంటుంటా. అలాగే దమ్ముల టైంలో టాటర్లు మన బట్టలు నొక్కేస్తున్నారో చూసుకుంటుంటా. అలాగే ఊళ్ళో సేవల టైంకి వస్తున్నాను లేదు, చేను మొత్తం నానే వరకు మోటార్ తిరుగుతుందో లేదో చూసుకుంటుంటా. అలాగే రేత్రి అలా బాబులోని గడ్డ వల్ల దొంగతనంగా దూసుకుపోతున్నారేమో చూసుకుంటున్నా. అలాగే దుబ్బకి మేతేసిన లేదు, ఎత్తులకు దానం పెట్టిన నీళ్ళు పెట్టినా లేదు చూసుకుంటున్నా. అన్నయ్య అన్నయ్య అన్నీ నాటిందని చెప్తున్నారు. చెప్పాలి మధ్య
ఇక మీదట మన పొలాన్ని మనమే సాల్వ్ చేసుకుంటాం. సాల్వ్ చేసుకున్నాం. ఈ ఇల్లు మళ్ళీ నీతోనే కలగలాడారు, నీతోనే కలగలాడారు. మీరు ఇప్పుడే వస్తారు నాన్న. తల్లి లాంటి వదిలి మీద ఒట్టే చెప్తున్నట్టు ఇక మీదట అమ్మకాలు చెప్తారు. నన్ను నమ్మండి. నాకు నాకు మీరు కావాలి, మీరు అందరూ కావాలి. నాకు గుర్తొచ్చింది, నన్ను నమ్మండి. ఇక మీదట మీరు నేను కాదు నాన్న, మనం మన ఇల్లు మన ఆస్తి అని నేను గర్వంగా చెప్పుకుంటాను నాన్న, గర్వంగా చెప్పుకుంటాను. చిన్నాడా నాన్న పొలం మీ ఇద్దరు చూసుకుని, ఇల్లు మీ వదిలి చూసుకుని, అందరూ అన్ని బాధ్యతలు తీసేసుకుని పంపకాలంటే ఇవి అని ఎంత బాగా చెప్తావురా. అవును, అందరూ అన్ని బాధ్యతలు తీసేసుకున్నారు, మరి నేనేం చెయ్యాలా? నాన్న ఏం చేయాలంటే నాన్న ఒకసారి వెళ్ళండి నాన్న, ఇలా రండి నాన్న, ఇలా రండి నాన్న, ఇలా కూర్చోండి. హాయిగా రిలాక్స్ అవుతూ నాలాగా మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళందరికీ బుద్ధి చెప్తున్నాను నాన్న. నా కొడుకు అనిపించుకున్నావుగా. అన్నయ్య వదినా, చూడపతి, ఆడదానికి అప్పగిత్తలేవు, రైతుకి పంపకాలు ఎంత బాధ కలిగిస్తాయో అర్థమైందా నాయనా? బాగా అర్థమైంది వదినా. ఒక్క నిమిషం. హలో రాధా, ఇంక నువ్వేం చెప్పినా నేను విన్నావు. నేను చెప్పేదే నువ్వు వినంటావా? సరే, అయితే నేను ఇంకా పట్నం రాదలుచుకోలేదు, ఇక్కడే అన్నకు తోడుగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటాను. దారికి వచ్చావా? సంతోషం, థ్యాంక్ గాడ్. అయితే విను, ఇక్కడ పంపకాలు జరుగుతున్నాయి, కానీ ఆస్తి పంపకాలు కాదు, ఆత్మీయత, అనురాగం, అనుబంధాల పంపకాలు జరుగుతున్నాయి. ఆ పంపకాలు నీకు కూడా కావాలనుకుంటే పిల్లాన్ని తీసుకుని వెంటనే బయలుదేరి వచ్చాయి. మనం వారం రోజుల పాటు హాయిగా ప్రశాంతంగా గడిపి వెళ్తాం. మనం కోల్పోతున్న ఆప్యాయతల్ని, అనురాగాల్ని, అనుబంధాలని మనసు నిండా నింపుకెళ్దాం. సరేనా? బాయ్. అన్నయ్య వదిలా సంతోషమేగా?